ప్రస్తుతం నాగార్జున సాగర్ దగ్గర అద్భుత దృశ్యం ఇది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో 14 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు దగ్గరకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఈ దృశ్యం చూసేందుకు భారీగా తరలి వస్తుండడంతో అక్కడ సందడి నెలకొంది. నాగార్జున సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్ తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి, శ్రీశైలం నాగార్జున సాగర్ మొత్తం కృష్ణ పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? వాటర్ ఫ్లో ఎలా ఉంది? బిందు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్కి గత సీజన్లో, గత వర్షాకాలం కావచ్చు, ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సీజన్లో కావచ్చు, వర్షాలు కురవకపోవడంతో పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా ఎండిపోయే స్థితికి చేరుకుంది. అయితే ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షాలకి వరద భారీ స్థాయిలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే కృష్ణమ్మ పర్వలు దొక్కుతుంది. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ వద్ద చూసుకోవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని పాలతోటి అభిషేకం చేస్తున్నారా అన్నట్లు కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, కృష్ణమ్మ గేట్ల నుంచి మొత్తం 14 గేట్ల నుంచి కిందికి జాలువారుతున్నటువంటి దృశ్యాలు, అద్భుత దృశ్యాలు సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నది. మొత్తం 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాలే మొత్తం పొంగుతున్నాయి అన్నట్లు కూడా అక్కడ తెల్లగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూసుకున్నట్లయితే 3,08,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు 14 గేట్లని 5 ఫీట్ల మేర అయితే దిగువకి పులిచింతల ప్రాజెక్టుకి విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 1,45,000గా ఉన్నట్లు అధికారులు అయితే కాసేపటి క్రితం ప్రకటించారు. అయితే 14 గేట్ల నుంచి 2 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశామని అధికారులు తొలితో ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే 1,48,000 క్యూసెక్ల నీరు అయితే దిగువకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లో 1,45,000 క్యూసెక్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 12 గంటల వరకు కూడా డ్యాంలోకి భారీ స్థాయిలో వరద వచ్చి చేరేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా 4 గేట్లని 2 ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. అందులో 12, 14, 15 గేట్లకు సంబంధించి 2 మీటర్ల మేర ఎత్తారు. 13 గేటుకు సంబంధించి 2.5 మీటర్ల వరకు ఎత్తి దిగువకి పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా నీటిని అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి చూసుకున్నట్లయితే 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం అయితే 583.20 అంటే 20 అడుగుల నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి సామర్థ్యం చూసుకున్నట్లయితే 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 293 టీఎంసీలకు చేరుకుంది. అదేవిధంగా పులిచింతల చూసుకున్నట్లయితే పులిచింతల ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.67 టీఎంసీలు చేరుకుంది. అది రేపటి వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 1,50,000 క్యూసెక్ల అవుట్ఫ్లో నాగార్జున సాగర్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు సంబంధించి రేపటి వరకు కూడా ఇది 17 టీఎంసీలకు చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకి 24,637 ఇన్ఫ్లో ఉందని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ఇది అర్ధరాత్రి వరకు ఈ వరద పులిచింతల ప్రాజెక్టు చేరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే 1,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో పులిచింతలకు ఉంటుంది. అదే స్థాయిలో రేపటి వరకు కూడా డ్యాంలో నీటి సామర్థ్యం చూసుకున్నట్లయితే 17 టీఎంసీల వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉంది. 2 రోజుల్లోనే పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూసుకున్నట్లయితే కుడి ఎడమల కాలువలకు సంబంధించి కూడా నీటి విడుదల అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఎడమ కాలువ పరిధిలో చూసుకున్నట్లయితే 3,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు. అది పూర్తిగా ఆ పరిధిలో ఉన్నటువంటి చెరువులను నింపడానికి మాత్రమే ఆ నీటిని వాడుకోవాలని చెప్పేసి కూడా ఆ జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నారు. ఆ తర్వాత సాగునీటి కోసం నీటిని కూడా విడుదల చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ చూసుకున్నట్లయితే మొత్తం 11,000 క్యూసెక్ల నీటి సామర్థ్యం అందులో ప్రవహించేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అయితే 3,000 క్యూసెక్ల నీరు మాత్రమే విడుదల చేస్తున్నాం. ఎక్కడైతే గత సంవత్సరం ఖరీఫ్ కావచ్చు, రబీ సీజన్లో నీటి విడుదల లేకపోవడంతో ఎక్కడైనా గన్లు పడ్డాయా, కాలువ లైన్కి సంబంధించి దెబ్బతిని ఉన్నటువంటి నేపథ్యంలోనే 11,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే కాలువ గన్లు పడే
వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి గమనించుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రస్తుతం అయితే 3000 క్యూసెక్ల నీటిని మాత్రం విడుదల చేస్తున్నాం. ఆ తర్వాత ఆ 3000 క్యూసెక్ల నీటితోటి చెరువులు నింపుకొని ఆ తర్వాత సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి 3,76,000 ఎకరాలకు కూడా సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నాగర్ సాగర్ అయితే నిండుకుండనైతే తలపిస్తుంది. ఇదే విధమైనటువంటి ఇన్ఫ్లో కొనసాగితే మాత్రం మరికొన్ని రోజులు కూడా గేట్లు తెరిచి ఉంచేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.